ఈ నైట్ షిఫ్ట్లు చేసేది కళ్ళు మూతలు పడిపోతున్నారా సామి. ఏమైందండి? ఆ మిక్సీ ఆఫ్ చెయ్యా. ఆఫ్ చేస్తే మధ్యాహ్నానికి ఏం తింటావు? మధ్యాహ్నం కూడా బస్తా ఉంటాను. ముందు నువ్వు ఆఫ్ చెయ్యి. ఏమైందండి? ఎంత ప్రేమ చూపిస్తున్నాడు ఈడ. మేల్కొండేటప్పుడు ఎప్పుడు చెప్పలేదు కదా ఇంత ప్రేమ ఈడ. లోపలికి రెండు వచ్చి చంపేస్తాను. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళ బాధని అర్థం చేసుకోండి. దయచేసి వాళ్ళని ప్రశాంతంగా పడుకోనివ్వండి. వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? ఏంది ఆస్తి పేపర్లా? చదవండి. మనీ అనే నేను గిరి అనే వ్యక్తి దగ్గర 10 లక్షలు అప్పుగా తెచ్చుకున్నాను. నేను ఆయనకి బాగా కావాల్సిన వాడిని కనుక నాకు జస్ట్ 10 రూపాయల వడ్డీకే డబ్బులు ఇచ్చినాడు. ఇప్పుడు నేను ఆయన టార్చర్ తట్టుకోలేకుండా ఊరేసుకొని చచ్చిపోతున్నాను. నెక్స్ట్ ఇంకా హైలైట్ ఉంటుంది. చదువు కోర్టు వారికి ఇదే నా మనవి. నేను ఏ విధంగా అయితే ఊరేసుకొని చచ్చిపోయానో ఆయన కూడా అదే విధంగా ఊరేసి చంపేయండి. నేను డబ్బుల కోసం వచ్చినాను అనుకున్నావు కదా? కాదు, ఎట్టుండవో చూసి పోదామని వచ్చినా. చూసినావు కదా, బయలుదేరు. ఎందుకంటే ఆయన ఈ విధంగా చేస్తున్నారు? 10 రూపాయల వడ్డీ కట్టేంత స్తోమతేమనుకుంటే అప్పు తీసుకోవాల్సినంత పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందో చెప్పు. పరిస్థితులు బాగాలేక డబ్బు అప్పుగా తెచ్చుకుంటాం. ఈ డబ్బుతో ఆ పరిస్థితుల్ని బాగు చేద్దాం అనుకుంటాం. కానీ ఈలోపే ఈ అప్పే పెను ప్రమాదంగా మారిపోతా ఉంది. ఒకటి డబ్బు కట్టేంత సమయమైనా ఇవ్వాలి, లేదా వడ్డీ డబ్బులైనా తగ్గించాలి. ఇలాంటి వారి టార్చర్ వల్ల ఎంతమంది చనిపోతున్నారో తెలుసా? మనిషికి ఆశ ఉండాలి గాని అత్యాశ ఉండకూడదు. మన సిటీ వాళ్ళంతా ఈ పల్లెటూరులో బతకలేరబ్బా. ఆమా ఏంది తాత? ఒరే వేరుశెనగ పప్పులా? పల్లెటూరులో కూడా మంచోళ్ళు ఉన్నారా? ఒరే ఇంకా ఉన్నది నీ దగ్గర? ఇందా. ఏంది తాత అదే? ఓ ఇదే. మీరైనా చెప్పండి సార్. ఆయనకి షుగరు. అదే పనికి వాటినే కొనుక్కొని తింటున్నాడు. ముసలి కాడ చెప్పాలో నీకు తెలీదు. నేను చెప్తాను, నువ్వు అదంతా ఎక్కువగా తినకూడదు తాత. అవును, నాకు ఒక డౌట్. నీకు పల్లెలే లేవు, వాటిని ఎట్టా నెవులు తింటున్నావు? నవలన్నైనా సప్పరిచ్చేస్తా. సప్పరిచ్చేస్తావా? అయినా పప్పులు మిగిలిపోతుండా, వాటిని ఏం చేస్తావు? దానే కదా ఇంటి ముందు నుట్టి నిండా సప్పరిచ్చిన పప్పులు ఇచ్చేస్తావా? జాగ్రత్తగా రా, పడితే పళ్ళు రాలుతాయి. సరేనాయనా. నేరేడు చెట్టు. మనకు చెట్టు ఎక్కడ ఉన్నదా? ఎట్ట నేరేడు పండ్లు తినేది? పడితే పళ్ళు రాలుతాయి. పడితే నేరేడు పళ్ళు రాలుతాయి, తినేయచ్చు. ఎగిరి దూకరా. ఏంద్రో పళ్ళు రాలేదా? నాయన అబద్ధం చెప్పేశారా? నాయన నాకెందుకు అబద్ధం చెప్పినావు? ఈ చెత్త కుప్పలు దొరికాడని తెలిసిపోయిందా? సారీనయ్యా, నువ్వు చెత్త కుప్పలు దొరికినావని చెప్పలేదా? చెత్త కుప్పలు దొరికినానా? అవునైనా. ఇంత అందమైన బిడ్డని చెత్త కుప్పలు పడేసారా? వాళ్ళ మంచిలో పశువులా? వాళ్ళని పశువులతో కూడా పోల్చకూడదునైనా. పశువులు కూడా వాటి బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. అనవసరంగా వాళ్ళని వీటితో పోల్చి పశువులు పరువు తీయకూడదు. తప్పు వాళ్ళు చేసి ఫలితం మాత్రం ఇలాంటి బిడ్డలు అనుభవించేలా చేస్తున్నారు. నువ్వైనా పర్లేదునైనా, నా కంటికి కనబడినవి తీసుకొచ్చి పెంచుకుంటున్నాను. కానీ ఎవరి కంటికి కనబడకుండా ఆ చెత్త కుప్పల్లోని చివరి శ్వాస వదిలేసిన చిన్నారులు ఎంతమందో. మన వాళ్ళకి కామం మీద ఉండే ఇంట్రెస్ట్ కానీ పెంచడంలో ఉండడం లేదు.